వైసీపీ మద్యం కుంభకోణంలో విచారణ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు రావాలంటూ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన జగన్ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. మద్యం షాపులకు సరఫరా, లంచాల నెట్వర్క్ నిర్వహణలో కసిరెడ్డి కీలకంగా ఉన్నాడని సిట్కు ఆధారాలు లభించాయి. దాంతో ఆయన ఇవాళ విచారణకు రావాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్ మూడోసారి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన 2 నోటీసులపై హైకోర్టులో చుక్కెదురవడంతో ఆయన తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వైసీపీ మద్యం కుంభకోణంలో విచారణ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు రావాలంటూ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన జగన్ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిట్ నోటీసులు అందించింది. ఇక మద్యం షాపులకు సరఫరా, లంచాల నెట్వర్క్ నిర్వహణలో కసిరెడ్డి కీలకంగా ఉన్నాడని కూడా సిట్కు ఆధారాలు పూర్తిగా దీనికి సంబంధించి లభించాయి. దాంతో ఆయన ఇవాళ విచారణకు రావాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్ మూడోసారి నోటీసులు అయితే ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మద్యం కుంభకోణం దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు అంటే ప్రాథమికంగా అంచనా వేసినట్టు ప్రకారం దీంట్లో జరిగింది అనే అంశం. దీనికి సంబంధించి ఈరోజు మూడోసారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ బృందం ఎంక్వైరీకి పిలిచింది. మరి వచ్చే అవకాశాలు ఉన్నాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణంపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ఎందుకంటే పూర్తిగా మద్యం నిషేధిస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పటి వరకు ఉన్న బ్రాండ్లన్నీ కూడా పూర్తిగా మార్చేసి తన అనుయాయుల ద్వారానే డిస్టరీ కంపెనీలను ఏర్పాటు చేసి మద్యం తయారీ వ్యవస్థను ఏర్పాటు చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యాన్ని ఏరులే పాడించారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా తన చుట్టూ ఉన్న విజయసాయిరెడ్డి, సజ్జల వంటి వారిని కాకుండా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, జగన్కు దూర బంధువు నమ్మకస్తుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. మొత్తం ఆయన కనుసన్నల్లోనే 5 ఏళ్ల పాటు మద్యం డిస్టరీ కంపెనీలు ఎంతెంత తయారు చేయాలి, ఎవరెవరికి రవాణా చేయాలి, ప్రతి నెల ఎంత మొత్తంలో పంపించాలి, ఆ పంపినాడికి ఆ కమిషన్ రూపంలో ఎన్ని కోట్లు ఎవరెవరు ఎన్ని చేతులు మారి తన దగ్గరికి రావాలి, తన దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్కి ఏ విధంగా చేరాలి, ఇలా ప్రతి అంశాన్ని కూడా మద్యంతో ముడిపడి ఉన్న ప్రతి అంశం కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కనుసన్నలో నడిచిందని చెప్పి నిర్ధారించారు. దీనికి సంబంధించి గతంలో అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అండదండలతో యథేచ్ఛగా ఈ వ్యవహారం మొత్తం నడిచింది. అయితే కోట ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దీనిపై చిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం వివిధ కోణాల్లో దర్యాప్తు కూడా చేశారు. అందులో ప్రధానంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ప్రధానంగా ఉందని 18,000 కోట్ల రూపాయల చేతులు మారినట్టు కూడా నిర్ధారించారు. అంతేకాకుండా మొత్తం డిస్టిలరీ కంపెనీలకు సంబంధించి అలాగే అప్పుడున్న వ్యాపారాలను ఏ విధంగా బెదిరించి మొత్తం గతం తయారీ వ్యవస్థను మూసివేయించారు, కొత్త తరహాగా వారి అనుయాయులతో ఏ విధంగా వ్యాపారాలు చేయించారు, ఇలా అన్ని అంశాలు కూడా పరిశీలించిన తర్వాత ఈ మొత్తంలో కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వ్యాపారాల నుంచి డబ్బులు వసూలు చేయటం, అలాగే దాంతోపాటు కేవలం తను నేరుగా పంపితే ఎక్కడ దొరికిపోతారో అని మళ్ళీ 2-3 చేతులు మారిన తర్వాత దాన్ని తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా పంపించే విధంగా కూడా ఒక వ్యవస్థను నడిపిన అట్టు కూడా నిర్ధారించారు. వీటికి సంబంధించి అనేక కీలక సాక్ష్యాలు సేకరించిన తర్వాతే చిట్టు బృందం విచారణకు హాజరు కావాలంటూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి తొలిసారి నోటీసులు ఇచ్చారు. దానిపై స్పందన రావడంతో రెండోసారి మళ్ళీ ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించగా అతను అందుబాటులో లేకపోవడంతో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తల్లికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనిపై స్పందించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మెయిల్ ద్వారా మొత్తం సమాచారం ఇస్తాను, అదేవిధంగా తాను గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నానని, మద్యంతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా తనను ఎలా ప్రశ్నిస్తారంటూ కూడా పోలీసులకి సవాల్ ఇస్తున్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో తను అరెస్ట్ చేస్తారనే భయంతో హైకోర్టుకు కూడా వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం. అయితే హైకోర్టు కూడా తప్పకుండా విచారణకు హాజరు కావాలి, విచారణకు సహకరించాలి అని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మరోసారి తాజాగా 3 రోజుల క్రితం మళ్ళీ చిట్టు బృందం హైదరాబాద్ వెళ్ళి మూడోసారి కూడా నోటీసులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కావాలని కూడా అది ఆ నోటీసులో పేర్కొన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సిటీ ఇన్ఛార్జ్గా ఉన్న నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలో ఈ మొత్తం బృందం దర్యాప్తు కూడా చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి ఈరోజు వస్తారా రారా అనే అంశంపై కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా చూస్తున్నాం ఈ కేసుల్లో గత ప్రభుత్వంలో ఎవరైతే ఇలా అవినీతికి పాల్పడ్డారో, అక్రమాలకు పాల్పడ్డారో వారు ఏదో విధంగా కోర్టులు మెట్లెక్కి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప విచారణకు ఏ విధంగా సహకరించట్లేదు. ఇదే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్టు కూడా నిర్ధారించారు. మిథున్ రెడ్డిని హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేయగా ఇటీవలే పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి ఆయన ముందస్తు అరెస్ట్ కాకుండా అనుమతి తెచ్చుకున్న పరిస్థితి. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు విచారణకు హాజరవుతారా లేదనే అంశంపై కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అతను పోలీసులు సహకరించకపోతే చట్టపరంగా ఇతర రూపాల్లో కూడా అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లేకపోతే ఎక్కడ ఉన్నా కూడా అతనిపై ఇతర కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది. మరోవైపు విజయసాయిరెడ్డి ఇటీవల విజయవాడలో ఒక కేసు విచారణలో హాజరైన నేపథ్యంలో మద్యం కుంభకోణానికి సంబంధించి తనకు కానీ తన వారికి కానీ ఎటువంటి పాత్ర లేదు. కేవలం మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రమే మొత్తం వ్యవహారం నడిపారని చాలా బహిరంగంగా మీడియాకి కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎందుకంటే జగన్ తర్వాత వైసీపీ ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి వంటి వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పారంటే తప్పకుండా అతని పాత్ర ప్రమేయం ఉందని ఎప్పటికే నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి చిట్టు బృందం కూడా అనేక ఆధారాలు కూడా సేకరించిన తర్వాతే నోటీసులు కూడా జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈరోజు విజయవాడ పోలీస్ కమిషనరేట్కి వచ్చి ఆ విచారణకు హాజరవుతారా, వాస్తవాలు చెప్తారా, లేదా మళ్ళీ తప్పించుకొని మళ్ళీ ఏదో ఒక సాకుతో సుప్రీంకోర్టుకు వెళ్తారా అని చెప్పి మాత్రం చర్చ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద